సబ్ట్రాక్షన్లో బారోయింగ్ మెథడ్ యూస్ చేయకుండా మనం కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేస్తాం. అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూకి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, అది దానికి కాంప్లిమెంట్ అవుతుంది. 1కి 9 అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. 1కి సర్కిల్ చేస్తే 9గా ఉంటుంది, సర్కిల్ రిమూవ్ చేస్తే 1 లాగా ఉంటుంది. ఇక్కడ 2కి క్రాస్గా డ్రా చేస్తే 8గా ఉంటుంది, 2ని 8 కరువుగా చేస్తే 2 లాగా ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. 3కి ఇలా డ్రా చేసినప్పుడు అది 7 లాగా ఉంది కాబట్టి 3కి 7 అని, ఇంకో 7 రాస్తే 3 లాగా ఉంటుంది కాబట్టి 7కి 3 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా 4కి కరువుగా డ్రా చేస్తే 6 లాగే ఉంటుంది కాబట్టి 4కి 6 అని గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ 6కి ఇట్లా లైన్ డ్రా చేస్తే అది 4 లాగా ఉంటుంది కాబట్టి 6కి 4 అని గుర్తుపెట్టుకో. 5కి 5. ఇవి యూస్ చేసి ఎలాగో చేయాలో సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇక్కడ 5 - 3 పాసిబుల్ అయింది కాబట్టి 2. ఇక్కడ 6 4 పాసిబుల్ అవ్వలేదు కాబట్టి మనం కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేయాలి. 6 కాంప్లిమెంట్ ఏంటి 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. మనం కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేసిన బిఫోర్ నెంబర్కి 1 డిక్రీజ్ చేయాలి, అంటే 1 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా పాసిబుల్ అవ్వలేదు కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేయాలి. 4 కాంప్లిమెంట్ అంటే 6 6 + 3 9. మనం కాంప్లిమెంట్ యూస్ చేయాలి, బిఫోర్ నెంబర్ 1 డిక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ 1 70.